పరం శాంతి. బేహద్ పిల్లలు, మీరు మీ లక్ష్యం వరకు చేరుకొనుటకు సఫలీకృతం కావాలి. మీ నిశ్చయము మరియు ధైర్యముతోటే లక్ష్యానికి మీరు చేరుకోగలుగుతూ ఉంటారు. ధైర్యమే లక్ష్య సిద్ధికి ఆధారం. మీ ఎదురుగా వచ్చేటువంటి పరిస్థితులు చిన్న చిన్న పేపర్స్ అనుకోండి. దానిలో ఫస్ట్ నెంబర్ తీసుకోవాలా లేక మామూలుగా సాధారణంగా పాస్ కావాలా అనేది కేవలం మీ నిశ్చయం యొక్క పర్సంటేజ్ పైన ఆధారపడి ఉంటుంది. నిశ్చయం అనగా నిశ్చయ బుద్ధి, నిశ్చింత బుద్ధి, పూర్తిగా హల్కాగా ఉండటం. మీరు మీ లక్ష్యంనకు చేరుకునేటప్పుడు మాయ మరియు ప్రకృతి మీ ముందుకు వచ్చి పరీక్ష చేస్తూ ఉంటుంది. అందుకనే మీరు ముందే 100% మిమ్మల్ని మీరు ప్రతి దానికి పరిపక్వం చేసుకోండి. అంతిమంలో అవి మీ పైన యుద్ధం చేసిన మీ యొక్క నిశ్చయ బుద్ధి కారణం వల్ల అవే అనగా ప్రకృతి మాయ తల వంచేదే ఉంది. మీరు నిశ్చయ బుద్ధిగా అయ్యి బాపు యొక్క విశ్వ పరివర్తన కార్యక్రమానికి అంకితం అయితే బాపు మాటను శిరో కిరీటంగా భావిస్తే మాయ ప్రకృతి మీకు సమర్పణ అయిపోతుంది. బస్ పిల్లలైన మీరు సదా నిశ్చయ బుద్ధిగా ఉండండి. నిశ్చయమే మీ నెంబర్కు ఆధారం అవుతుంది. కనుక ఇప్పుడు మీరు మీకోసం ఆలోచించటం, మీ గురించి మీరు ఆలోచించటం ఆపేయండి. అనగా రాబోయే కాలం గురించి ఏ ప్లాను ఆలోచించవద్దు. ఎందుకంటే బాపు యొక్క శ్రీమతానుసారంగా మీరు నడుస్తూ ఉన్నారు కనుక బాపు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు మీ స్వమానమనే సీట్లో సెట్ అయ్యి విశ్వ కళ్యాణం యొక్క కార్యక్రమంలో గడుపుతూ ఉంటే కాలం అదంతట అదే మారిపోతుంది. కాలం గురించి ఆలోచించటం అంటే గడిచిపోయిన కాలం గురించి ఆలోచించటం అంటే భూతాలను పిలవటం. అనగా మీకు మిగిలి ఉన్న ఈ కొద్ది కాలాన్ని 1 సెకండు 2 సెకండ్సే అనుకుంటూ వృధా చేయటం అవుతూ ఉంటుంది. కాబట్టి బచ్చే, బేహద్ బాపు యొక్క డైరెక్ట్ రచన మీరు. బేహద్ బాపు మీకోసమే డైరెక్ట్గా వచ్చారు. బాపు మీ గురించి ఆలోచించటం ప్రారంభించారు. స్వయంగా తండ్రే పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా పిల్లలు మీ గురించి మీరు ఆలోచించేదేముంటుంది? మీకంటే కూడా మీ భవిష్యత్తు గురించి బాపు దగ్గర చాలా మంచి ప్లాను ఉంది, బెస్ట్ ప్లాను ఉంది. కనుక భవిష్యత్తు గురించి మన బుద్ధిని నడిపించి టైంను వృధా చేయవద్దు. ఇది బాపు పని. బాపు పనిలో మీరు జొరబడకండి. బాపు పైన 100% నిశ్చయం పెట్టుకొని అంకిత భావంతో ఉండండి. అప్పుడు చూడండి బాపు యొక్క అద్భుతం. ఇక అద్భుతమే అద్భుతం. ఎందుకని? పిల్లల యొక్క సంరక్షణ స్వయం పరంపిత పరమాత్మ తీసుకున్నారు. అద్భుతంగాక ఏముంటుంది? ఇది గ్యారంటీ. కనుక మీరు ఇప్పుడు ప్రెజెంట్లో ఉండండి. మీరు చేయాల్సినటువంటి బేహద్ సేవలో ఉండండి. తమ స్వస్థితి అనే ఆసనం పైన స్థిరంగా ఉంటూ నలువైపులా పవర్ఫుల్ వైబ్రేషన్స్ ను వ్యాపింపచేయండి. స్వయం పైన
100% అటెన్షన్ పెట్టుకోండి. ఎప్పుడు ఏ సమయంలో